హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ హోలీ. లక్కమ్మ వెయిటింగ్. లక్కీని మార్నింగ్ నేను చూపించలేదు కదా. లక్కీ ధీరజ్ అక్కడ ఇక గ్రహణం అయిపోయిన తర్వాత ఇంట్లో పనులు స్నానాలు ఇక అన్నీ చేసుకొని లక్కీ ఫుడ్ కోసం వెయిటింగ్. ఈ టైం అయింది, లేట్గానే అయింది. ఇంకా మార్నింగ్ ఏమో చిక్కుడుకాయ కర్రీ రైస్ అవన్నీ తినేసినాము. ఇప్పుడు మార్నింగ్ ఏమో చికెన్ కావాలంట. ఏం చేస్తాము, పండగ కదా. సో మా ఆయన రేపు తీసుకొస్తాను బెట్ట అంటే కూడా వీడొద్దు, ఇంకా బిర్యానీ కావాలని డిమాండ్ చేసిండు. అంత ఓపిక ఉందా అసలు. ఇంటి దగ్గరికి నేను వెళ్ళొచ్చింది ఆ ఎండ పోయినా కదా దానికి నాకు ఎండ అస్సలు పడనే పడదు. ఎండ, ఈ జర్నీ, ఆకలి, ఈ మూడింటికి నేను అస్సలు ఓడ్చుకోలేదు. నా వల్ల కాని పనులు అవి. సో ఇది రొట్టెలు కూడా చేసే ఓపిక లేదు, వాళ్ళ చేయలేదు. అసలు నాన్ వెజ్ ఉన్నప్పుడే నేను రొట్టెలు చేయలేదు. చూసిదా ఏం చేస్తా, ఇంకా ఉడుతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక ఇదంతా క్లీన్ చేసే వరకు అయిపోయిన టైము. సో నెక్స్ట్ అయితే ఇంకా రైసు చికెన్ కర్రీ సింపుల్గా చేసేసుకున్నాం. రేపు ఏమైనా ఉంటే తర్వాత సంగతి తర్వాత. ఇవాళకైతే ఇది ఈ బ్రేక్ గ్రహణం ఏంటో అని ఉడవటము, కడగటము, తోమటము వీటితోనే సరిపోయింది. లక్కీ నలుగురం ఫ్రెష్ అప్ అయ్యే వరకు, వంట చేసే వరకు ఈ టైం అయిపోయింది. ఏం చేస్తాం, తప్పదు. దారా దోమలు కలిసినాయి. చికెన్ ఎందుకు కావాలన్నాము? బిర్యానీ కావాలంటే అసలు చికెన్ కూడా కాదు, బిర్యానీ కావాలనుకుంది. నేను తీసుకోపోతుంది, రైస్ తీసుకోపోతుంది. చేయగాలిందా? గిన్నె పట్టుకో మెల్లిగా. జాగ్రత్తగా. చాలు